భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువు కూడా నమ్ముకునే సిద్ధాంతం ఒకటే. కర్మ. కర్మ సిద్ధాంతం. అది మనం ఏది చేసినా, ఏది మాట్లాడినా వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చి తిరిగి ఇచ్చేస్తది. ఉదయనిధి స్టాలిన్ మాజీ ఉప ముఖ్యమంత్రి. ఈయన గతంలో ఒక పబ్లిక్ మీటింగ్‌లో చాలా దారుణంగా అయితే మాట్లాడాడు. சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்று நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள். அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். ఏమన్నాడో విన్నారా? హిందువులు నమ్ముకునే సనాతన ధర్మం అంట డెంగ్యూ లాంటిదంట, మలేరియా లాంటిదంట, దాన్ని వెంటనే ఎరాడికేట్ చేయాలంట. అలాగే రైట్ టు స్పీచ్ ఉందని చెప్పి పబ్లిక్ మీటింగ్లో ఏది పడితే అది మాట్లాడితే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ప్రజలు ఇప్పుడు గోబ గీయనేలాగా డెంగ్యూ మలేరియా జ్వరం వచ్చేలాగా తీర్పునైతే ఇచ్చారు. ఇప్పుడు ఈయనకి నిజంగానే డెంగ్యూ కానీ మలేరియా కానీ వస్తే ఏం చేయాలి? పశ్చిమ బెంగాల్ కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో యూనిస్ అని ఒక పెద్ద, ఏమనుకోకండి బూతులు వస్తున్నాయి కానీ తెట్టలేను, ఉన్నాడు. అతను ఉన్నంతసేపు బంగ్లాదేశ్ అంతా కూడా చాలా గందరగోళంగా ఉంది, అతలాకుతలం అయిపోయింది. అక్కడ ఉన్న హిందువుల మీద అది చాలా అన్యాయం. అటువంటిప్పుడు యూనిస్ని పెద్ద ఎదవ అని తిట్టడంలో కూడా తప్పులేదు. బంగ్లాదేశ్లో అటువంటి దారుణమైన సిచ్యువేషన్స్ జరిగినప్పుడు వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి ఒక్క స్పందన రాలేదు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒక యూట్యూబర్ శర్మిష్ఠా అంపేరు, ఆమె బాలీవుడ్ నటుల్ని, బాలీవుడ్ యాక్టర్స్ని ఉద్దేశించి ఒక మాట అయితే మాట్లాడింది అనమాట. వాళ్ళు ఇంటికి మౌనంగా ఉన్నారు అని చెప్పేసి ఒక దారుణమైన మాట అయితే మాట్లాడింది. అది ఖచ్చితంగా తప్పే, అది నేను ఖండిస్తున్నాను. ఆ సిచ్యువేషన్లో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏం చేసిందంటే, పోలీసుల్ని హర్యానాకు పంపించి ఆమెని అరెస్ట్ చేయించి జైల్లో అయితే పెట్టడం అయితే జరిగింది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో మాత్రం మన హిందుత్వాన్ని ఉద్దేశించి, మన హిందూ మతాన్ని ఉద్దేశించి వెస్ట్ బెంగాల్ పొలిటీషియన్స్ అయితే ఇంకా చాలా దారుణంగా అయితే మాట్లాడారు. ఆ పొలిటీషియన్స్ని ఏ మాత్రం ఖండించలేదు, అరెస్ట్ చేయలేదు. ఇంతకు చెప్పినట్టుగానే బంగ్లాదేశ్లో అంత డేంజర్ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు మన హిందువులు తగలడిపోయారు. అటువంటి సందర్భంలో కనీసం స్పందించాలని ఇంకిత జ్ఞానం లేదా? మీకు ఇంకో విషయం తెలుసా? ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వకముందు ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళందరూ మాజీలు హనుమాన్ చాలీసా పాడారు వాళ్ళు. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జై కపీసతి లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ. నిజంగా ఆ విషయానికి అప్రిషియేట్ చేయాలి. ఇంకా కేరళ, ఇప్పుడు ఏదైతే పార్టీ ఓడిపోయిందో ఆ పార్టీని తెట్టాలని ఉంది కానీ తెట్టలేదు. దయచేసి ఏమనుకోకండి, నన్ను క్షమించండి. అయ్యప్ప స్వామి గుడిలో బంగారం బాగు చేయాలని చెప్పి ఆ బంగారాన్ని తీసుకుని ఆ బంగారం ప్లేస్లో రాగి పెట్టడం అయితే జరిగింది. బంగారం దుబ్బేయడమే.